హలో అండి, ఇవాళ చికెన్ టమాటా కర్రీ చేస్తున్నానండి. ఎలా చేస్తానో నా స్టైల్లో మీకు చూపిస్తాను. దాంట్లో కావాల్సినవన్నీ చూపిస్తాను. ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసుకున్నానండి. చాలా సన్నగా కట్ చేసుకున్నాను. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నానండి. అన్నీ చాలా సన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కళాయి పెట్టేసుకున్నాం కర్రీ చేసుకోవడానికి. చికెన్లో మసాలాలు కలుపుకున్నాం కదా, ఏమి వేసుకోలేదండి. అందరు కలుపుకునేటట్టే కలుపుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్టు, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి ఒక అరగంట ముందు కలిపి పెట్టేశానండి. అప్పుడు వీడియో తీద్దామంటే మర్చిపోయాను హడావుడిగా, అందుకనే కలిపేసాను. కళాయి పెట్టేసుకున్నాను. నూనె పోసుకుంటున్నానండి. చికెన్ కర్రీలోకి ఒక ఆకు, చెక్క, లవంగ, స్టార్ పువ్వు, అది బిర్యానీలో వేసేదండి. దాని పేరు తొందరగా ఐడియా రావట్లేదు. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో వేసుకున్నాం. ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నామండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చికెన్ టమాటా గ్రేవీ కర్రీ చేసేది చపాతీలోకండి. దగ్గర ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేస్తూనే ఉన్నామండి. ఎందుకంటే ఎంత ఫ్రై అవుతూ ఉంటే అంత బాగా వస్తుంది కర్రీ. చికెన్ కూడా వేసుకుంటున్నామండి. ఇప్పుడు చికెన్లో అన్ని మసాలాలు వేసేసానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను చికెన్లోనే. ఎందుకంటే అట్లా కలిపి పెడితే బాగా ఫ్రై అయిద్దండి. ఉప్పు మసాలా అంతా చికెన్కి పట్టిద్దని కలిపి పెట్టేసాను ముందు. చికెన్ ఇలా ఫ్రై అవుతుందండి. చికెన్ కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది, కింద అడుగు అంటేస్తూ ఉంటుందండి. బాగా కలుపుకుంటూ ఉంటే బాగా ఫ్రై కూడా అవుతూ ఉంటుంది. అంత ఏగిద్ది కదా కర్రీ మొత్తం, అందుకని బాగా కలుపుకుంటూ ఉండాలి. నా ఫుల్ వీడియోస్ అన్నీ చూడండి నా ఛానల్లోకి వెళ్ళి. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుంటున్నామండి. టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి. చికెన్ వేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు టమాటా కూడా వేసుకున్నాం. టమాటా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. టమాటా కూడా మగ్గిపోయి జ్యూసీగా అవ్వాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలండి. మూత తెరిచామండి. టమాటాలు కూడా కొంచెం మగ్గిపోయింది కదా, ఇంకా బాగా మగ్గాలండి. టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. జ్యూసీగా ఉందండి కర్రీ మొత్తం. టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఇంకా కలర్ఫుల్గా ఉందో. టమాటా కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇంత జ్యూసీగా ఉందో కర్రీ మొత్తం, బాగా జ్యూసీగా ఉంది. దీంట్లోకి ఇంకొంచెం వేగాక పెరుగు కూడా వేసుకున్నాం. పెరుగు కూడా వేసుకుంటున్నామండి. పెరుగు కూడా వేసుకున్నాం కదా, బాగా కలుపుకున్నాం. కర్రీ మొత్తం బాగా వేగాక అన్నీ పెరుగు వేసుకోవాలి. పెరిగేసి కలిపాం కదండి, బాగా పెరిగేసి కలిపేసాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలండి. కొంచెం కారం కూడా వేసుకున్నానండి. కొంచెం కారం సరిపోనట్టు అనిపిస్తే కొంచెం లైట్గా కారం వేసుకున్నా. పెరిగేసుకున్నాం కదా, కారం అనేది తగ్గిపోయింది, అందుకని ఇప్పుడు ఒక అర స్పూన్ దాకా మళ్ళీ కారం వేసుకున్నా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటామండి. లాస్ట్లో 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. కర్రీ ఆల్మోస్ట్ అయిపోతుందండి. కొంచెం లవంగా చెక్క పౌడర్ కూడా వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకుందామండి.
ఆ చికెన్ కొత్తిమీర కూడా వేసేసాం కదా, ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలేద్దాం. కొంచెం కసూరి మేతి కూడా వేసుకుంటున్నానండి. కసూరి మేతి ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నాను, చాలా టేస్ట్గా ఉంటుందండి కసూరి మేతి వేస్తే. కర్రీ రెడీ అయిపోయిందండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకున్నాం. ఎంత జ్యూసీగా ఉందో చూసారండి మా కర్రీ. టమాటా చికెన్ కర్రీ అండి, రెస్టారెంట్ స్టైల్లో చేశాను. చపాతీలోకి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. చపాతీ రెడీ అయిపోయింది, చూసారా ఎంత మెత్తగా చేశాను. కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఉల్లిపాయలు, నిమ్మకాయ. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.